సైడ్ నుంచి ఎక్కువ మనం ఇటు సైడ్ నుంచి అయితే దిగాలన్నమాట. చచ్చిపోతుంటా. సో గైస్ మనం ఎక్కడం లేదో కరెంట్ అయితే పోయిందనమాట, లిఫ్ట్ ఆగిపోయింది. కిందకి దిగే లిఫ్ట్ అయితే ఎక్కామన్నమాట, కరెంట్ పోకూడదని కోరుకున్నాము. ఇప్పుడు ముంబై వెళ్తున్నావా? ఎల్టీటీ ముంబై, నేవీ ముంబై అంట. నేవీలో ఎవరైనా జాయిన్ అయితే మనోడి దగ్గరికి వేసేసాడు, బాగా వేసేసాడు. ఇది ఉందా నీ దగ్గర? లేదు. ఇది ఉందా నీ దగ్గర? रुको जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసు లైఫ్ స్టైల్. ఇప్పుడు అయితే మనం హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ప్రజెంట్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. సో మా పండుగ అయితే దింపాడు అనమాట నన్ను. ఇప్పుడు A few moments later. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ ఇన్ అవర్ ఏరియా గైస్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. భలే ఉంటది, ఎటు చూసినా పచ్చగా. చూడండి, ఇంకొన్ని రోజులు అయితే ఇంకా పచ్చగా ఉంటది. సో ఇదిగోండి, ఇటు చూడండి ఎలా అవుతుంది. ఇంకొన్ని రోజులు అయితే ఇంకా పెద్దగా అయ్యి ఇంకా పచ్చగా ఉంటది. అంటే ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటది ఇంకొన్ని రోజులు అయితే. సో మళ్ళీ నేను ఆగస్టులో వస్తాను, అప్పుడైతే మొత్తం ఫుల్గా ఉంటది, గ్రీన్ గా. మొత్తం ఇక్కడి నుంచి ఆ మూల దాకా, ఇక్కడి నుంచి ఆ మూల దాకా మొత్తం గ్రీన్ గానే ఉంటది. సో అప్పుడు మళ్ళీ వీడియో అనేది రికార్డ్ చేసి చూపిస్తాను మీకు అప్పుడు ఎలా ఉంటుందో అనేది. బాయ్ బోల్తే నేనా ఆగస్టు మళ్ళీ సో ఇప్పుడే తాడేపల్లిగూడెం అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇంకొక 3 kilometers అయితే ఉంటుంది అన్నమాట రైల్వే స్టేషన్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తాం. A few moments later. దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక 1.5 kilometers అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఛత్రపతి శివాజీ విగ్రహం అనమాట, రీసెంట్ గానే ఓపెన్ చేశారు ఇక్కడ. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? మనకి పక్కన జీవి మాల్, ఇంకా V2 మాల్ ప్లస్ KFC అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట. సో లాస్ట్ టైం మనం KFC వీడియో చేసాం కదా, అది ఇక్కడే. 2000 years later. సో ఫైనల్లీ రైల్వే స్టేషన్ రోడ్కి అయితే వచ్చేసాం. సో ఎదురుగా కనబడుతుంది కదా, అది మన రైల్వే స్టేషను. ఇది ఎంట్రన్స్, లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఫైనల్గా రైల్వే స్టేషన్లోకి అయితే రీచ్ అయిపోయాం అన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఏం పట్టించుకోకండి. జన్మభూమి అయితే వచ్చింది. మన జన్మభూమి కాదు, మన LTT ముంబై ఎక్స్ప్రెస్. ఏమైందిరా? సో పైకి అయితే లిఫ్ట్ అయితే ఎక్కేద్దాం. సో లిఫ్ట్ అయితే వచ్చింది, ఇప్పుడు లిఫ్ట్ అయితే ఎక్కేద్దాం. మా తాడేపల్లిగూడెం లిఫ్ట్కి ఒక స్పెషల్ అయితే ఉందన్నమాట. ఇటు సైడ్ నుంచి ఎక్కాం కదా, నెంబర్ ప్రెస్ చేసి సో పైకి వెళ్ళిపోదాం. ఇటు సైడ్ నుంచి ఎక్కాం మనం, ఇటు సైడ్ నుంచి అయితే దిగాలన్నమాట. అమ్మా, జర్రు ఉంటే చచ్చిపోతుంటా. సో గైస్ మనం ఎక్కడం లేదో కరెంట్ అయితే పోయిందనమాట, లిఫ్ట్ ఆగిపోయింది. సో మన దరిద్రం అలాగ ఉందన్నమాట. డిప్రెషన్. కిందకి దిగే లిఫ్ట్ అయితే ఎక్కామన్నమాట, కరెంట్ పోకూడదని కోరుకున్నాం. కిందకి దిగే లిఫ్ట్ అయితే ఎక్కామన్నమాట, కరెంట్ పోకూడదని కోరుకున్నాం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు?
ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇదే ఫస్ట్ టైం నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. మనది S1 కోచ్ అనమాట. సో అది ఎటు వస్తుందో తెలియదు. సో అందుకే మనం సెంటర్లో అయితే కూర్చుందాం అండి. సో ఎటు వచ్చినా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు. A few moments later. సో గైస్ ఇప్పుడే మన ట్రైన్ అయితే రాజమండ్రి రీచ్ అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్ తాడేపల్లిగూడెం అనమాట. సో ఇక్కడ టైం చూపిస్తే 11 అని చూపిస్తుంది. చూద్దాం ఏ టైంకి వెళ్ళి వస్తుందో మన ట్రైన్. ఇంకా మనకి హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఉంది ఇక్కడికి రావడానికి. 2,000 years later. సో ఫైనల్లీ మన కోచ్ పొజిషన్ అయితే తెలిసిందనమాట. సో మన పక్కకే ఒక అబ్బాయి అయితే వచ్చాడనమాట. తను ఏదో పార్సల్ అయితే ఇస్తున్నారంట అటెండర్కి. సో ఆయనకి ఫోన్ చేస్తే A2 అనేది వెనక్కి ఉందని చెప్పి అన్నాడు. సో మనది S1 కాబట్టి ఆటోమేటిక్గా ఎదరికి వస్తుంది. సో అందుకే మనమైతే ఎదరికైతే వెళ్ళిపోతున్నాం. సో మన ట్రైన్ వచ్చేసి నిడదవోలులో అయితే ఉంది గైస్. నిడదవోలుకి ఇంకా 1 కిలోమీటర్ ఉంది. ఇప్పుడే వందే భారత్ అయితే వెళ్ళిందనమాట. సో ఇది వెళ్ళిన తర్వాత వెంటనే మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకొక 10 to 15 మినిట్స్లో అయితే మన ట్రైన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇంకా ఫాస్ట్గా అయితే అవుతుంది అనుకుంటున్నాం. ఇక్కడ చాలా పొడవుగా ఉంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో గవర్నమెంట్ ట్రైన్ ఎక్కేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పటికే 11 అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకొక 10 మినిట్స్లో 11 కూడా కంప్లీట్ అయిపోయింది. సో చూద్దాం మళ్ళీ ట్రైన్ ఎక్కేసిన తర్వాత వీడియో అనేది రికార్డ్ చేద్దాం. A few moments later. సో ఫైనల్గా మన బోర్డింగ్ అయితే ఇస్తారనమాట. అదే బోర్డింగ్ అంటే మన ట్రైన్ నెంబర్ అయితే వేసాడనమాట. సో మనం బాగానే ముందుకు వచ్చేసాము. మన కరెక్ట్గా మన భోగి దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో మనది S146 అనమాట మన. సో S1 అయితే ఇక్కడే ఉంది. సో పర్లేదు, మనం దగ్గరికి వచ్చి చాలా మంచి పని చేసాం. సో ఇప్పుడైతే ట్రైన్ అయితే దగ్గరికి వస్తుంది. సో ట్రైన్ అయితే ఎక్కేద్దాం. 2,000 years later. సో గైస్ ఫైనల్గా మన ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడే ట్రైన్ అయితే ఎక్కేసాను గైస్. ఇప్పుడే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఎక్కిన 5 నిమిషాలకే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 5 నిమిషాలు కాదు, కరెక్ట్గా నా సీట్లో బ్యాగ్స్ పెట్టుకున్నాను. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఫాస్ట్గానే స్టార్ట్ అయింది. సో విజయవాడ వెళ్ళిన తర్వాత మనం ఫుడ్ అయితే తినేద్దాం. సో అప్పుడు మనకి ఆల్మోస్ట్ 1 అలా అవుతుంది. కొంచెం పెరుగు అక్కడ తీసుకుందాం. పెరుగు కొనుక్కొని ఫుడ్ వేసేసి కొంచెం స్లీప్ అయితే వేద్దాం. సో డైరెక్ట్ విజయవాడ వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో అనేది రికార్డ్ చేస్తాం. సో ఇప్పుడే విజయవాడ అయితే దాటేసాం అనమాట. సో నేనైతే ఫుడ్ అయితే తినేసాను. ఇప్పుడు మంగళగిరికి అయితే వెళ్తాను అనమాట. మంగళగిరి నుంచి గుంటూరు, అటు నుంచి మనకి ఇంకా సికింద్రాబాద్కి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడే జనరల్ బోగిలోకి అయితే వెళ్ళొచ్చాను. చెప్పాలంటే రిజర్వేషన్ కన్నా అదే ఖాళీగా ఉంది. అప్పుడు అనిపించింది నాకు తత్కాల్లో టికెట్ బుక్ చేశాను, డైరెక్ట్ వచ్చి ఎక్కానండి. అంత లేదు, మన అదృష్టం
బాగుండి మనకు తత్కాల్లో టికెట్ దొరికింది అనుకోవాలి చాలా సార్లు. ఎందుకంటే నార్మల్గా అయితే అంత ఖాళీ ఉండదు. ఏంటో ఈ రోజు ఖాళీ ఉంది. నాకు తెలిసి అయితే ఇది వీకెండ్ కాదు కదా, వీక్ మధ్యలో కాబట్టి ఖాళీగా అయితే ఉందన్నమాట. లేదంటే అంత ఖాళీ అయితే ఉండదు. సో అది సో వ్యూ అయితే అదిరిపోయింది ఇక్కడ నుంచి. ఇప్పుడు మేము మంగళగిరి అయితే దాటేసాం. మంగళగిరి స్టేడియం అయితే తీసా అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక స్టేడియం ఉంది. ఏంటో మరి అది అర్థం కావట్లేదు. స్టేడియం ఏంటో తెలీదు. మీకు చూపిస్తాను ఆగండి జూమ్ చేసి. అదిగోండి పెద్ద పెద్ద లైట్లు కనబడుతున్నాయి కదా అక్కడ, ఫ్లడ్ లైట్లు. సో అదే మరి అది స్టేడియం ఏంటో అనేది మనకు తెలియదు. సో మనం ఇప్పుడు గుంటూరుకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. గైస్ ఇప్పుడైతే మనం మిరియాలు కూడా దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. సో ఇంకా 4 hours అయితే పడుతుంది అనమాట మన హైదరాబాద్ వెళ్ళడానికి. అది లొకేషన్ అయితే వచ్చింది చూడండి మీరు కూడా. ఇప్పటిదాకా అయితే ఎండగా సింగేసి ఇప్పుడే గబ్బు అయితే వేసింది ఫుల్గా మళ్ళీ. సో వర్షాకాలం వస్తే ఉంటుంది అనమాట. సో ఎక్కడైతే మబ్బు ఉంది అక్కడైతే మబ్బు లేదు మళ్ళీ అటు సైడ్. సో ఇక్కడైతే చూడండి ఫుల్ మబ్బు ఉందండి. నీట్గా చినుకులు కూడా పడుతున్నాయి ఇప్పుడిప్పుడే. సో మనం అయితే మిరియాలు కూడా స్టేషన్కి వచ్చినట్టు ఉంది. ఇప్పుడే మిరియాలు కూడా స్టేషన్ అయితే రీచ్ అయ్యాం గైస్. Passengers. హలో గైస్, ఈ తమ్ముడు మనకి ట్రైన్లో అయితే పరిచయం అయ్యాడు అనమాట. మన కాకినాడే. ఇప్పుడు ముంబై వెళ్తున్నావా? ఎల్టీటీ ఎల్టీటీ ముంబై, నేవీ ముంబై. నేవీ ముంబై అంట. నేవీలో ఎవరైనా జాయిన్ అయితే మనోడి దగ్గరికి వేసేసాడు, బాగా వేసేసాడు. వచ్చిండు. ఇది ఉందా నీ దగ్గర? లేదు. 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 మరి ఇంకెందుకు రేసి బోర్డు? ఏమో అన్నీ అడగదు. ఏంటి నువ్వు కిచెన్ లో కూడా వస్తావా? సండే కదా వంట చేద్దామని. అయిపోయింది నా సండే, నాశనం అయిపోయింది ఇంకా. సో గైస్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది. ఇప్పుడే మన ట్రైన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనమాట హైదరాబాద్కి. చూడాలి ఏ టైం అవుద్దో. బాయ్ సార్. ఏంటి మమ్మీ ఎవడీడు? బాయ్ వాసు బ్రో. సో ఫైనల్లీ మనం సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయాం గైస్. సో ఇప్పుడైతే మనం దిగేస్తున్నాం. సో రోహిత్ అయితే మిస్ అవుతాం అన్నమాట. బాయ్ వాసు బ్రో. వి విల్ బి మీట్ ఇన్ నెక్స్ట్ మంత్.
నెక్స్ట్ మంత్ హైదరాబాద్ వస్తా. సో ఫైనల్లీ మనం అయితే సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి మనం కుకట్పల్లి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి బస్సు కానీ మెట్రో కానీ ఎక్కేసి అయితే వెళ్ళిపోదాం. సో రోహిత్ అయితే మిస్ అవుతాము. బాయ్ బ్రో. బాయ్ బాయ్. విల్ వెయిట్ మీ సూన్. హైదరాబాద్ yes. అంకుల్ జాయిన్ చేసి బాయ్ బాయ్. సో వాళ్ళ డాడీ అయితే ఈయనే. రెడీ. అవసరం లేదు కదా. అగైన్ ఇన్ హైదరాబాద్. ఓకే. Soon. సూన్. ఏమో అప్పుడు ఆయన ఉంటానో లేదో నాకే తెలియదు. డిప్రెషన్. ఓకే వి విల్ బి సీ. ఓకే బాయ్ బాయ్. బాయ్. One eternity later. సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ వచ్చాం. ఇది వెస్ట్ సైడ్. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. సో ఈ వీడియో అయితే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్.